హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొత్తగా 8 స్పెషల్ రైళ్లు అనేవి ప్రజలకి అందుబాటులోకి రానున్నాయి. సమ్మర్ సీజన్ అనేది రావడంతో ప్రయాణికుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంది. అలాగే ఈ ఎలక్షన్స్ కూడా ఉండడంతో ఈ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి, వేరే ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి వచ్చే ప్రయాణికుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. దీనివల్ల రైల్వే స్టేషన్స్ అనేవి విపరీతంగా రష్ అనేది ఉంటుంది. ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ప్రయాణికులకి స్పెషల్ రైళ్లని రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొని వచ్చింది. అలాగే అందులో భాగంగానే మరో 8 రైళ్లు కూడా ప్రజలకి అందుబాటులోకి రానున్నాయి. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ముందుగా కాచిగూడ నుండి కాకినాడ టౌన్ మధ్యలో ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ప్రజలకి అందుబాటులోకి రానుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07025. ఈ ట్రైన్ కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి మనకి 9వ తారీఖున రాత్రి 8 గంటలకి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8 గంటలకి కాకినాడ టౌన్ కి చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ కాకినాడ టౌన్ నుండి బయలుదేరేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07026. ఇక్కడ ఈ ట్రైన్ కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ నుండి సాయంత్రం 5 గంటలకి బయలుదేరుతుంది. ఈ ట్రైన్ మరుసటి రోజు ఉదయం 4:10 ఇక్కడ కాచిగూడకి చేరుకుంటుంది. ఈ ట్రైన్ మనకి 10వ తారీఖున అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ యొక్క స్టాపేజెస్ అనేవి మనం చూసుకుంటే కాచిగూడ దాటిన తర్వాత మల్కజ్గిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్లు, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఈ స్టాప్ స్టాల్ లో ఆగుతుంది. ఈ ట్రైన్ యొక్క కోచ్ పొజిషన్ కనుక మనం చూసుకుంటే ఈ ట్రైన్ కి ఏసీ 2 టైర్, అలాగే ఏసీ 3 టైర్, అలాగే స్లీపర్ కోచెస్ అండ్ జనరల్ కోచెస్ కూడా ఉంటాయి. సో ప్రయాణికులకి ఈ ట్రైన్ చాలా వరకు కన్వెంట్ గా ఉండబోతుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 07487, 07488 కాకినాడ టౌన్ నాందేడు కాకినాడ టౌన్ మధ్యలో ప్రయాణించే ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది మనకి నాందేడు కాకినాడ టౌన్ మధ్యలో మే 13వ తారీఖున అందుబాటులో ఉంటుంది. కాకినాడ టౌన్ నాందేడు మధ్యలో మే 14వ తారీఖున అందుబాటులో ఉంటుంది. నాందేడు నుండి ఈ ట్రైన్ కాకినాడ టౌన్ కి మధ్యాహ్నం 2:15 బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8:10 కాకినాడ టౌన్ కి చేరుకుంటుంది. అలాగే కాకినాడ టౌన్ నుండి ఈ ట్రైన్ ఇక్కడ నాందేడ్కి సాయంత్రం 6:30 బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 3:30 నాందేడ్కి చేరుకుంటుంది. ఈ ట్రైన్ మార్గం మధ్యలో ఈ స్టాప్లలో ఆగుతుంది. నాందేడ్ దాటిన తర్వాత మార్కెడ్, ధర్మాబాద్, బాసర్, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, సికింద్రాబాద్, కాజీపేట్, వరంగల్, మహబూబాద్, ఖమ్మం, రాయన్నపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్ లో ఈ ట్రైన్ కి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు స్టాపేజెస్ అనేవి ఉంటాయి. అలాగే మనం మరొక స్పెషల్ ఎక్స్ప్రెస్ గురించి మాట్లాడుకుంటే హైదరాబాద్ నర్సాపూర్ నుండి హైదరాబాద్ మధ్యలో ఈ ట్రైన్ ప్రజలకి అందుబాటులోకి రాబోతుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07175, 07176. హైదరాబాద్ నుండి నర్సాపూర్ మధ్యలో ఈ ట్రైన్ మనకి 11వ తారీఖున అందుబాటులో ఉంటుంది. నర్సాపూర్ నుండి హైదరాబాద్ మధ్యలో 13వ తారీఖున అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ హైదరాబాద్ నుండి రాత్రి 11:30 బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8:35 నర్సాపూర్ కి చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో నర్సాపూర్ నుండి ఈ ట్రైన్ సాయంత్రం 6 గంటలకి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 5 గంటలకి హైదరాబాద్ కి చేరుకుంటుంది. ఈ ట్రైన్ యొక్క స్టాపేజెస్ అనేవి మనం చూసుకుంటే హైదరాబాద్ దాటిన తర్వాత ఈ ట్రైన్ సికింద్రాబాద్ స్టేషన్ కి చేరుకుంటుంది. ఆ తర్వాత కాజీపేట్, వరంగల్, మహబూబాద్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, కైకలూరు, అంకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, అలాగే పాలకొల్లు ఇలాంటి రైల్వే స్టేషన్లలో ఆగుకుంటూ ఈ ట్రైన్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అలాగే ఇక్కడ నర్సాపూర్ నుండి హైదరాబాద్ కి వచ్చేటప్పుడు ఈ కాజీపేట్ రూట్ కాకుండా ఈ ట్రైన్ ఇటు గుంటూరు రూట్ లో ప్రయాణిస్తుంది. ఒకసారి ఈ స్టాపేజెస్ అనేవి మనం చూసుకుంటే పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, అంకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్లు, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ కి చేరుకుంటుంది. ఆ తర్వాత హైదరాబాద్ కి వెళ్ళిపోతుంది. ఈ ట్రైన్ యొక్క కోచ్ పొజిషన్ కనుక మనం చూసుకుంటే ఈ ట్రైన్ కి ఏసీ 2 టైర్, అలాగే ఏసీ 3 టైర్,
అలాగే స్లీపర్ జనరల్ కూడా అందుబాటులో ఉంటుంది. అలాగే మరొక ట్రైన్ గురించి మనం మాట్లాడుకుంటే సికింద్రాబాద్ కాకినాడ టౌన్. కాకినాడ టౌన్ సికింద్రాబాద్ మధ్యలో ప్రజలకి అందుబాటులోకి వస్తుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07271 07272. సికింద్రాబాద్ కాకినాడ టౌన్ మధ్యలో మనకి ఈ ట్రైన్ 10వ తారీఖున అందుబాటులో ఉంటుంది. కాకినాడ టౌన్ సికింద్రాబాద్ మధ్యలో 11వ తారీఖున అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుండి కాకినాడకి ప్రయాణించేటప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రాత్రి 9:20 బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8 గంటలకి ఈ ట్రైన్ కాకినాడ టౌన్ కి చేరుకుంటుంది. అలాగే ఇటు కాకినాడ టౌన్ నుండి సికింద్రాబాద్ కి ప్రయాణించేటప్పుడు కాకినాడ రైల్వే స్టేషన్ లో ఈ ట్రైన్ రాత్రి 9 గంటలకి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8:30 సికింద్రాబాద్ కి చేరుకుంటుంది. ఈ ట్రైన్ యొక్క కోచ్ పొజిషన్ కనుక మనం చూసుకుంటే ఈ ట్రైన్ కి ఫస్ట్ ఏసీ కోచ్ అనేది ఒకటి ఉంటుంది. అలాగే ఏసీ 2 టైర్, అలాగే ఏసీ 3 టైర్, స్లీపర్, జనరల్ కోచెస్ అనేవి ఉంటాయి. ఈ ట్రైన్ సికింద్రాబాద్ కాకినాడ మధ్యలో సికింద్రాబాద్ నుండి స్టార్ట్ అయిన తర్వాత జనగాం, కాజీపేట్, వరంగల్, మహబూబాద్, ఖమ్మం, రాయన్నపాడు, గుడివాడ, కైకలూరు, అంకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, అలాగే సామలకోట రైల్వే స్టేషన్ లో ఆగుతుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ ఇటు గుంటూరు, సత్తెనపల్లి మీదుగా ప్రయాణిస్తుంది. కాకినాడ టౌన్ దాటిన తర్వాత ఈ ట్రైన్ సామలకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం, అంకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్లు, మిర్యాలగూడ, నల్గొండ రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణిస్తుంది. ఈ స్పెషల్ రైలు అనేవి ప్రజలకి అందుబాటులోకి రావడంతో ఈ రెండు ప్రాంతాల మధ్యలో ప్రయాణించే ప్రయాణికులకి ఈ ట్రైల్ అనేవి చాలా వరకు కన్వెంట్ గా ఉండనున్నాయి. ఈ రైలు సమ్మర్ స్పెషల్ గా అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు ప్రయాణికుల రద్దీని కొద్దిమేర ఈ రైళ్లు అనేవి తగ్గించనున్నాయి. ఓకే ఫ్రెండ్స్, సమ్మర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైళ్లని నడపడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరి ఏదైనా రూట్ లో ట్రైన్ ప్రారంభిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, ఆ రూట్ పైన కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నైస్ డే.